మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదవాలి. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవక్తలను ఆయన కాచును. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ చదివినారు ఉంటున్న ప్రతి ఒక్కరిలో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా మాట్లాడమని కోర్చు. యేసే అతి పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవక్తలను ఆయన కాచును. చాలమ్మా. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. న్యాయము వినండి, న్యాయము తప్పిపోకుండా ఆయన. ఇప్పుడు లాయర్లు ఉన్నారు, కనిపెడుతున్నారా? వాళ్ళు న్యాయంగా చేస్తున్నారా? వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు న్యాయంగా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అన్యాయమే, ఎక్కడ పడ్డ అన్యాయమే. ఏం చేస్తున్నారు? బల్ల కింద చేతులు పెడుతున్నారు, తప్పుని ఒప్పుగా చేస్తున్నారు, తప్పుగా చేసేస్తున్నారు, తారుమారు చేసేస్తున్నారు. అక్కడ పాయింట్ ఏంటంటే న్యాయము తప్పిపోకుండా ఆయన మనల్ని కనిపెడతాడు. ఆయన ఎందుకు మనల్ని కనిపెడతాడు? ఎస్, టైంలో కనిపెడతాడు, ఎలాంటి పరిస్థితిలో కనిపెడతాడు. అసలు నువ్వు న్యాయముగానే బ్రతుకుతున్నావు, అన్యాయం నువ్వు ఎరగవు, నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే, నువ్వు దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు నీతిగానే బ్రతుకుతున్నావు. దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోయే విధముగానే బ్రతుకుతున్నావు, న్యాయముగానే. కానీ నేను ఏ తప్పు చేయకుండా అన్యాయముగా అనేక మాటలు అంటున్నారే, నన్ను అన్యాయముగా నా మీద కేసులు పెడుతున్నారే, అన్యాయముగా నా గురించి తెలుసుకోను కూడా నన్ను అనేక మాటల చేత గాయపరుస్తుంది. అన్యాయముగా నా కోడలు తెలుసు కూడా నా కుటుంబం గురించి అనేక మాటల చేత గాయపరుస్తుంది. నేను ఏంటో తెలుసు, నేను ఎలాంటిదానో తెలుసు, ఎలాంటి వాడినో తెలుసు, అన్యాయముగా అనేక మాటల చేత నన్ను గాయపరుస్తున్నారే అని బాధపడుతున్నావా? ఈ రోజున దిగులు చెందుతున్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అదే అంటున్నాడు, నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా, నువ్వు ఏమీ చేయలా, కానీ ఆ కోర్ట్ కేసుల చుట్టూ తిరుగుతూ 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 తప్పుడు దాన్ని అంటున్నారని బాధపడుతున్నావా? ఈరోజు నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే. 6 నెలలు సహవాసం వాళ్ళతో చేస్తే నువ్వు మంచిదానివేగా, ఎందుకు అవుతావు? ఎందుకు అవుతున్నావు? వాళ్ళతో సహవాసం చేయడం వల్ల తాగుబోతులతో కూర్చుంటే నువ్వు తాగవు. కూర్చుంటే వీడు తాగుబోతు ఇప్పుడే మొదలు పెట్టాడు. తిరుగుబోతులతో నువ్వు తిరుగుతుంటే ఏమా మొదలు పెట్టింది తిరగడం. నీకు మాటల చేత గాయపరుస్తున్నారే నిన్ను, నువ్వే తప్పు చేయలా. అందుకని ఆయన అంటున్నాడు, న్యాయము తప్పిపోకుండా. కోర్టులో న్యాయం తప్పించడానికి అక్రమంగా ఎన్నో మాట్లాడతారు కదా, తప్పించడానికి ఆ న్యాయము ఎన్నో ఎన్నో అబద్ధాలు చెప్తా ఉంటారు. కానీ అందుకని ఆయన న్యాయము తప్పిపోకుండా నేను కనిపెడుతున్నా. నువ్వు న్యాయవంతురాలివే, అక్రమంగా అన్యాయముగా నీ మీద అనేక నిందలు వేస్తున్నారని బాధపడుతున్నావు. అక్రమముగా
అనేక మాటల చేత నిన్ను గాయపరుస్తున్నారు. నువ్వు ఏ తప్పు చేయలా. ఈ కోర్టు కేసుల చుట్టూ తిరగడం ఏంటి? ఈ పోలీస్ కేసుల చుట్టూ తిరగడం ఏంటి? నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను ఏ తప్పు చేయలేదు కదా, ఇంకా నా పరిస్థితి ఏంటి? నేను తప్పుడు దానిలాగా నన్ను చూస్తున్నారే, నేనేం చేయలేదు కదా అని బాధపడుతున్నావు ఈ రోజున? అని బాధపడుతున్నావా? నువ్వేమి చేయలా. అన్యాయం కాపాడుకుంటున్నాడు ఆయన. పాయింట్ చూడండి, నువ్వు అన్యాయంగా బాధపడుతున్నావు, కానీ అన్యాయం తప్పిపోకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. అది జ్ఞాపకం చేసుకో. నువ్వు న్యాయవంతురాలువో, నువ్వు తప్పుడు దానివో, తప్పుడోడువో, ఎటువంటి వాడువో, ఎటుదంటి వాడువో తెలుసు. ఆయన అంటున్నాడు, నువ్వు న్యాయము, నీలో ఉన్న న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెడుతున్నాడు. తప్పిపోకుండా కనిపెడుతున్నాడు. తప్పించడానికి చేతులు పెడుతున్నారు, తప్పించడానికి వేసేస్తున్నారు, మర్డర్ చేసేస్తున్నారు, తప్పించడానికి అనేక ఆలోచన చేస్తున్నారు. కానీ ఆయన ఎటువంటి వాడు? ఆయన ఎటువంటి వాడు? ఆయన ఎటువంటి వాడు? ఆయన ఎటువంటి వాడు? న్యాయాధిపతి. ఆయన అన్యాయం ఎరగని వాడు. ఆయన దగ్గరకు వచ్చి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉంటాడా? దేవుడి సన్నిధిలో ఆయన అంటున్నాడు, వేశ్యనేమా క్షమిస్తాను కానీ క్షమిస్తాడా? క్షమిస్తాడా? ఏ తప్పు చేయలేదయా, బయటకి హృదయములో తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు, తప్పుడు చేష్టలు, న్యాయంగానే బ్రతుకుతున్నాను. ఏది ఎక్కడ న్యాయం? దాగుడు మూటల దేవుడితోనా? ఆయన ఏమంటున్నాడు? న్యాయాన్ని కనిపెడుతున్నాడు. నువ్వు ఎటువంటి వాడువో కనిపెడుతున్నాడు. బిడ్డలు తప్పు చేస్తే కనిపెట్టేయగలరా తల్లిదండ్రులు? కనిపెట్టేయగలరా చెప్పండి? కనిపెట్టలేరు. కానీ ఆయన ఆకాశములో చూచిన దేవుడు నువ్వు ఎటువంటి వాడువో, ఎటువంటి దానివో ఆయన కనిపెడుతున్నాడు. ఆ న్యాయము మంచిది. హృదయం అంతా మంచిగా ఉండదు. పక్కన వాళ్ళంతా మంచిగా మాట్లాడతావు, అందరితో కలిసిపోతావు, అందరితో బాగుంటావు, కుటుంబంతో మంచిగా ఉంటావు. అయ్యో ఇలాంటి అమ్మాయా అనే మంచి పేరు తెచ్చుకున్నావు. కానీ ఒకే ఒక్క పని వల్ల ఏమైపోయింది? ఏమైపోయింది? ప్లేట్ అంతా మారిపోయింది. ఆ మంచి పేరు కాస్త దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్నావు, అత్తను గౌరవించాలి, భర్తకు లోబడాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, సన్మానించాలి. ఏం చేస్తున్నావు? న్యాయముగా ప్రార్థన చేస్తున్నావు. ఇంటికెళ్ళాక అన్యాయముగా అదే నోటితో ప్రార్థన చేసిన నోరుతో అత్తని తిడుతున్నావు, భర్తని కొడుతున్నావు, పిల్లల్ని కొడుతున్నావు, తల్లిదండ్రులు ఇష్టారాజ్యంగా చూస్తున్నా నీకు మాటల చేత గాయపరుస్తుంది. ఆయన అంటున్నాడు, నేను నీ న్యాయముని కనిపెడుతున్నా, నీ న్యాయముని కనిపెడుతున్నా. ఎన్ని సంవత్సరాలయ్యా, ఇంక ఎన్ని నెలలయ్యా, ఇంకెన్ని రోజులయ్యా ఈ చుట్టూ తిరగడం నా వల్ల కావట్లేదయ్యా అని అంటున్నావా? ఆయన అంటున్నాడు, నువ్వు ఎటువంటి దానివో నాకు తెలుసు, నేను నిన్ను కనిపెడుతున్నా. న్యాయముని మన దేవుడు కనిపెట్టేవాడు. రెండో మాట చూడండి ఒకసారి. ఒకసారి మాట చదవండి. న్యాయమును తప్పిపోకుండా ఆయన మరి ఈ రోజున, అందరు తలల పైకెత్తి చూడండి, ఈ రోజున న్యాయం తప్పిపోకుండా ఆయన మనల్ని కనిపెడుతున్నాడు. మరి మనం ఆయన్ని కనిపెడితే, మనం ఆయన కొరకు ఎదురు చూస్తే, మనం ఆయన కొరకు కనిపెడితే, మనం ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తే, మనం ఆయన కొరకు ఎదురు చూసి ప్రార్థన చేస్తే ఏమైంది? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చూడండి, అక్కడ ఏముందో. మరి ఆయన మన కొరకు కనిపెడుతున్నాడు. మనం న్యాయం తప్పిపోకుండా సరిగ్గా చూడాలని
ఉమ్, ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కల చాచి పైకి ఎదురు. చాలమ్మా, అక్కడ ఏమనుంది? యెహోవా కొరకు ఎదురు చూచి వాళ్ళు, ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి వాళ్ళు ఏం పొందుకుంటారు? నూతన బలం పొందుకుంటారు. ఎప్పుడు? ఆయన కొరకు ఎదురు చూసి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు. ఇంత ఆలస్యం అయిపోతుంది అనగానే మనలో ఫస్ట్ ఏమి వదిలిపోయింది? ఏం పోయింది? ఏం తగ్గిపోయింది? ఫస్ట్ నమ్మకం తగ్గిపోయింది. ఆయన కొరకు ఎదురు చూస్తాం తగ్గిపోయింది, కనిపెడతాం తగ్గిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది. మరి ఆయన మన కొరకు కనిపెడతాం మాంటల్లా, మరి నువ్వెందుకు ఆయన కొరకు ఎదురు చూస్తాం మానేస్తున్నావు? ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థన చేయడం ఎందుకు మానేస్తున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, ఇన్ని నెలల నుంచి తిరుగుతున్నా, నేను ఏ తప్పు చేయలేదని ప్రార్థన చేస్తున్నావు. కాస్త లేట్ అవుతుందని అనేసరికి ఆపివేస్తున్న ప్రార్థన కూడా ఆపివేస్తున్నావు. అదే అంటున్నాడు, నేను నీ గురించి కనిపెట్టకుండా మాంతల్లా, మరి నువ్వెందుకు మానేస్తున్నావు అని ఆయన అడుగుతున్నాడు. నువ్వు ఎందుకు ప్రార్థన చేయడం మానేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తారో ఒకసారి చేతులు చూపిస్తారా? దించండి. రోజు ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. రోజు ప్రార్థన చేస్తారా? మరి ఆయన కొరకు ఎదురు చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. ఆయన మన న్యాయం తప్పిపోకుండా మన కొరకు కనిపెడుతుంటే మనం ఆయన కొరకు కనిపెట్టే వారిలాగా ఉండాలి. అప్పుడు మనము నూతన బలం పొందుకుంటాం. ఇందాక చదివిన మాట ఒక్కసారి చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవక్తలను ఆయన కాచునని మాట ఏంటి? ఏం కాస్తారు? గొర్రెలు కాసుకోరా? అవి ఎట్ట కాస్తారు? తప్పిపోకుండా, దారి తప్పకుండా, క్రమముగా వెళ్ళే విధంగా కాస్తారా లేదా? ఇక్కడ ఏదో బాగా మ్యాథ్ ఉందని చెప్పేసి అక్కడ తింటా ఉంటే ఏం చేస్తారు? కాపరి ముందుంది అని చెప్పేసి ఏం చేస్తాడు? ఒక్క పీగుతాడు, సరి చేసుకుంటుంది. వెళ్ళిద్దా లేదా క్రమంగా? ఆయన అది అంటున్నాడు, అక్కడ తన భక్తుల ప్రవక్తలను ఆయన కాచును. మన యొక్క ప్రవక్తలను ఆయన కారుస్తాడు. మన యొక్క ప్రవక్తను ప్రొటెక్షన్గా, భద్రతగా ఆయన ఉంటాడు. మన యొక్క ప్రవక్తన దేవుడి సన్నిధిలో ఎలా ఉంది? విశ్వాసముతో ఉంది, భక్తి పందురాలుగా ఉంది. ఇంకా ఈమె తప్ప ఎవరు మంచి పాటలు పాడలేరు, ఈమె తప్ప ఎవరు మంచిగా పరిచర్య చేయలేరు, ఈమె తప్ప ఎవరు దేవుళ్ళు అంత బలముగా వాడబడలేరు అనే విధముగా ఉంది. నువ్వు ఒక్కసారి దేవుడి సన్నిధి విడిచిన తర్వాత ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళు వచ్చి నీ యొక్క ప్రవక్తను చూస్తే, ఈమెనంటావా నేను మందిరంలో చూసింది, ఈమె కాదంటావా, ఈమెలా ఇంకో, అది నువ్వు తప్పిపోకుండా ఆయన కాస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తప్పిపోకుండా కాస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని కూడా దేవుడు కాచాడు, తన ప్రవక్తనని కాచాడు. తెలుసా? యోసేపు జీవితంలో తన అన్నాదమ్ముళ్ళు అందరు ఎక్కడ అమ్మేశారండి? బానిస పిల్లవాడిగా అమ్మివేశాడు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు పరాయి దేశం, భాష రాదు, వస్త్రములు లేవు, ఆహారము లేవు. తెలియని ప్రాంతానికి మీరు వెళ్ళారంటే ఏం చేస్తారు? తెలియనట్టుగా అమాయకంగా నటిస్తూ ఉంటారు కదండి. కానీ తను తెలియని ప్రాంతానికి అమ్మివేయబడ్డాడు.
భాష రాదు, ఏమీ తెలీదు. కానీ తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? తనను అనుక్షణం కాచుకుంటూ వచ్చాడు. అనుక్షణం తనకి తోడుగా ఉంటూ వచ్చాడు. ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో ఫరో ఏం చేశాడు? ఈ బానిస పిల్లవాడు మా ఇంట్లో పని చేయడానికి అర్హుడు అని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడికి? తన ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు ఫరో. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది? పొతీఫర్ భార్య ఆయన మీద కన్ను వేసింది. ఆ కన్ను ఎటువంటి కన్ను? మోహపు కన్ను. ఇక ఎక్కడ లొంగిపోతానో అని అనుకున్నాడా? నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రవక్తనని దేవుడు చూస్తున్నాడు. లొంగిపోలా. అవకాశం వచ్చిందని లొంగిపోలా. పాపము కూడా సులువుగా చిక్కులు పెట్టింది. అవకాశం కల్పించింది. ఫోన్ మాట్లాడు ఎవరు చూస్తున్నారు అనిపించింది. ఆ వీడియో చూడు, ఆ చాటింగ్ చేయి, ఎవరు చూస్తున్నారు అనిపించింది. అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు అనిపించింది. చేశాడా? తను మేన కన్ను వేసిన పొతీఫర్ భార్యని మోహించాడా? అవకాశం వచ్చిందని లొంగిపోయాడా? లొంగలేదండి. అక్కడ తన ప్రవక్తను దేవుడు కాచాడు. తన యథార్థతను కాపాడుకున్నాడు కాబట్టే అందరూ ఇక్కడ పాయింట్ అంటారు. కాపాడుకున్నాడు కాబట్టే 2 సంవత్సరాల జైల్లో మగ్గిపోయాడు అంటారు. ఆ పాయింట్ చూస్తారు, ఆ పాయింట్ ఎత్తిపెట్టి చూపిస్తారు కానీ అక్కడ 2 సంవత్సరాలు నలగొట్టబడ్డాడు. కానీ ఎవరు ఊహించలేనంతగా ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి ప్రధానిని చేశాడు. ఈ రోజున అవకాశం వచ్చిందిలే, ఎవరు చూస్తున్నారులే, నేను ఏం చేస్తే ఎవరికి తెలిసిద్దిలే, నేను ఎక్కడికి వెళ్తే ఎవరికి తెలిసిద్దిలే, నా భర్త లేడుగా నేను చేసే పనులు చూడండి, నా భార్య లేదుగా నేను ఎక్కడికి వెళ్తే ఏమైంది, ఈ టైంలో అందరు నిద్రపోతున్నారుగా ఫోన్ మాట్లాడితే ఏమైంది, ఈ టైంలో అందరు బయటికి వెళ్ళారుగా నేను చేస్తే పని ఏమైంది. అవకాశం ఉంది, వినియోగించుకోలా, కృప పోగొట్టుకోలా. అందుకనే అంటున్నాడు, తప్పిపోతామేమో అని ఆయన మనకు ప్రవక్తలని కాచుతాడు. దేవుడి సన్నిధిలో ఎలా యథార్థంగా ప్రవర్తిస్తున్నావో విడిచిన తర్వాత కూడా ఆయనకు తెలుసు. ఆయన ఇక్కడ నీ ప్రార్థన ఆలకించి ఇంట్లో నీ ప్రార్థన ఆలకించుకోకుండా ఉంటాడా? ఇంట్లో నీ ప్రార్థన ఆలకించుకోకుండా ఉంటాడా? ఎక్కడున్నా నీ ప్రార్థన ఆలకిస్తాడు. మరి నువ్వు దేవుడి సన్నిధి యథార్థంగా ప్రవర్తించి దేవుడి సన్నిధి విడిచిన తర్వాత నీకు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఆయన చూడడా? నీ ప్రవక్తను అనుక్షణము కాచేవాడు. నువ్వు ఏమి చేస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ చూస్తున్న దేవుడు. అక్కడ తప్పిపోకుండా కనిపెట్టాడు, ఇక్కడ కాస్తున్నాడు. నీ ప్రవక్తను తప్పిపోకుండా ఆయన నిన్ను కాస్తున్నాడు. ఒక మాట ఉంది చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవక్తలను జాగ్రత్తగా చూచుకునుము. చాలమ్మా, మనము దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు అన్నీ చూసుకుంటాం కానీ ఇదొక్కటి మర్చిపోతాం కదండి. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ముందుగా మంచిగా జడేసుకున్నామని, మంచిగా చీర కట్టుకున్నామా లేదా, మంచిగా చెప్పులు వేసుకున్నామా లేదా, సంఖలో బైబిల్ ఉందో లేదో కూడా తెలియకుండా వచ్చేస్తారు. మరి దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీ ప్రవక్తని సరి చేసుకొని రా, జాగ్రత్తగా చూసుకొని రా అంటున్నాడు. మనం అన్నీ గుర్తుపెట్టుకుంటాం కానీ ఒక్క పాయింట్ దగ్గరే మర్చిపోతున్నాం. అందుకని పర్టికులర్గా అదే పాయింట్ లిఖితమైందంటే అది దాని అనుసారంగా మనం నడవాలి కాబట్టి.
ఈ వాక్యము నాకు కాదులే అనుకుంటే ఆయన కూడా అంటాడు, నువ్వెవరో నాకు తెలియదులే అంటాడు. ఈ వాక్యము నాకే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్నే గద్దిస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు సరి చేయబడతావు. నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకుని రమ్మంటున్నాడు. నీ యొక్క ప్రవక్తన ఎలా ఉంది? నీ యొక్క ప్రవక్తన ఎలా ఉంది? నీ ప్రవక్తన ద్వారా నీ భర్తని దేవుడి సన్నిధికి రాపెట్టుకునే విధముగా ఉందా? నీ ప్రవక్తను చూసి నువ్వు కూడా ఆగిపోమ్మా, మందిరానికి వెళ్ళమాకమ్మా అనే విధముగా ఉందా? ఈరోజు నీ ప్రవక్తన ఎలా ఉంది? బైబిల్ గ్రంథంలో గుణవంతుడు అనే స్త్రీ ఉంటుంది. ఆమె చూసి తన బిడ్డలు ఏమంటారు? ధన్యురాలివమ్మ నువ్వు. ఎందుకన్నారు? ఆమె యొక్క ప్రవక్తను చూసి, ఆమె చేసే పనులను చూసి, ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చూసి ధన్యురాలమ్మ నువ్వు తన బిడ్డలు మెచ్చుకున్నారంట. మరి నీ ప్రవక్తను చూసి నీ బిడ్డలు మెచ్చుకుంటున్నారా? నీలాంటి తల్లి ఎక్కడ లేదమ్మా, మరొక జన్మ ఉంటే నువ్వే నాకు తల్లి కావాలి అంటున్నారా? అంత మంచి ప్రవక్తను కలిగి ఉంటున్నావా? ఈ రోజున నువ్వు ఎటువంటి వాడివో ఎటువంటి దానివో తెలియాలంటే నీ ప్రవక్తన గమనిస్తే చాలు, నువ్వు ఎలాంటి దానివో ఈజీగా అర్థమైపోయింది. మరి ఆయన అంటున్నాడు, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకొని రమ్మంటున్నాడు. మన యొక్క ప్రవక్తని ఆయన కాచుతున్నాడు, మన ప్రవక్తని కాచుతున్నాడు. జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏదైనా తప్పు చేసేటప్పుడైనా అమ్మో నా దేవుడు నా ప్రవక్తని కాచుతున్నాడు, అమ్మో నేను ఇలా చెయ్యకూడదు, నేను ఇలా ప్రవర్తించకూడదు, నేను అనేక మందికి మాదిరిగా ఉండాలి కానీ ఒకళ్ళ చేత అనిపించుకునే విధముగా నేను ఉండకూడదు. 100 మందికి చెప్పేలాగుండి ఒక్కళ్ళ చేత అనిపించుకుంటే అయిపోయినట్టే. ఇంకా అలా ఉండకూడదు. నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావంటే, దేవుడిలో ఎదుగుతున్నావంటే వాక్యానుసారంగా నడవాలి. అన్యులు నిన్ను చూసి దేవుడి సన్నిధికి వెళ్ళాక ఎంత మారిపోయిందమ్మా ఈ అమ్మాయి, ఎంత మార్చుకుందమ్మా, ఆమె వెళ్తే కాదు ఆమె కుటుంబాన్ని కూడా రాపట్టుకుందమ్మా అనే విధముగా ఉండాలి. అన్యులు నిన్ను చూసి ధన్యురాలనాలి. కానీ అన్యులు కాదు, ఇంట్లో వాళ్ళే ఏమి ప్రవక్తనమ్మా నీది, నువ్వు మానేయమ్మ చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి, అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలా ఉన్నావు, ఇంకా మానేయి అనేలాగా ఉండకూడదు. మనము దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవడం అంటే మనం ఎలా వస్తున్నాం, దేవుడి సన్నిధికి విడిచిన తర్వాత ఎలా ఉంటున్నాం, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, అది జాగ్రత్తగా చూసుకోవడం అంటే. అది జాగ్రత్తగా చూసుకోవడం అంటే మన హృదయంలో ఒకటి ఉంటుంది, అది నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా పాపం ఉంటే నోరంతా ఆ మాటలే వస్తాయి. హృదయం అంతా దేవుడు ఉంటే ఆ హృదయంలో పాటలు కూడా దేవుడి పాటలే వస్తాయి. మరి ఈ రోజున నీ యొక్క ప్రవక్తను చూసి నీ భర్త దేవుడి సన్నిధికి ఎందుకు రావట్లేదు నా యొక్క ప్రశ్న. సిస్టర్, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నువ్వు చెప్పిన వాటిల్లో ఏది నాలో లేదు, నేను ఏ పాపం చేయట్లేదు, ఏ జాగ్రత్తం చేయట్లే, ఏమీ చేయలేట్లా, నేను బాగానే ఉన్నా, నేను మంచిదాన్ని అంటున్నావు కరెక్టే. మరి నీ ప్రవక్తను చూసి నీ భర్త ఎందుకు మందిరానికి రావట్లా, నీ కుటుంబం ఎందుకు రావట్లా? నువ్వు మంచిదాన్ని అంటున్నావుగా, నీ ప్రవక్త మంచిది అంటున్నావుగా, మరి ఎందుకు రావట్లా? పేతురు గ్రంథంలో ఉంది, నీ ప్రవక్తను చూసి నీ భర్తని నువ్వు దేవుడి సన్నిధికి రాపట్టుకోవచ్చు, నీ కుటుంబాన్ని తీసుకొచ్చుకోవచ్చు, అనేక మందిని నడిపించే విధముగా ఉంటావు. కానీ ఏది 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 అంతా బాగానే ఉందంటే సరిపోదు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చాక వాక్యానుసారంగా జీవించాలి, అప్పుడు నువ్వు సరి చేయబడతావు. మనము చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి, నేను ముగిస్తాను తొందరగా. స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి? ముందు ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి.
గుర్తుపెట్టుకోవాలి. దిద్దిస్తారు, ప్రాక్టీస్ చేయాలి. డ్రాయింగ్ వేపిస్తారు, ప్రాక్టీస్ చేయాలి 1-2 సార్లని. బాగా చదువుకున్న తల్లులైతే ఇంట్లో కూర్చొని చేయిస్తారు, ట్యూషన్లు పంపించకుండా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మనమందరం ఆయన పిల్లలముగా. మనం ఏం చేయాలి? ఆయన లెసన్ చెప్తున్నాడు, మనం ఏం చేయాలి? నేర్చుకొని ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయాలి. అది ఆ పాయింట్ అక్కడ. మనము ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు దాని అనుసారంగా జీవించాలి. దాని అనుసారంగా జీవించాలి. నిజముగా ఇన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఎందుకు జీవించలేకపోతున్నాను? ప్రవక్తను చూసి కుటుంబం రాపెట్టుకోవచ్చని బైబిల్ గ్రంథంలో ఉంది. నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి నా భర్త ఎందుకు రావట్లేదు? నిజంగా నా ప్రవక్తను మార్చుకుంటే నా భర్త దేవుడి సన్నిధికి వస్తాడేమో, ఆయన రక్షణ పొందుతాడేమో, కుటుంబం కట్టబడిద్దేమో, అనేక మందిని నడిపించగలుగుతాడేమో అనే ఆలోచనలు ఈరోజు రావాలి. ఎంత గొంతు తెచ్చి ప్రవక్తను చూసుకోమ్మా ప్రవక్తను చూసుకోమ్మా అంటే ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసే వాళ్ళకి ఎంత చెప్పినా వ్యర్థమే. అది ఆలోచన నీలో రావాలి. నేను ఏ తప్పును చేయని దాన్ని, నేను ఏ పాపం ఎరగని దాన్ని, మరి నా భర్త ఎందుకు రావట్లా? ఇంత ఉపవాస ప్రార్థన చేసినా, ఇంత కన్నీటి ప్రార్థన చేసినా ఎందుకు నాకు జవాబు రావట్లా? నా భర్త గురించి ఇంతగా నలగొట్టబడుతున్నాడే ఉపవాసాలతో, ఎందుకు ఆయన రావట్లేదు అంటే నీలోనే ఉంది ఆ ఫాల్ట్, నీలోనే ఉంది. నీ ప్రవక్తన మంచిదైతే ఆ మాట చదవండి, నేను చెప్పడం కాదులే కానీ త్వరగా తీయండి. పేతురు గ్రంథము 1 పేతురు 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందరూ చదవాలి. బైబిల్ తెరవండి, చదువు వచ్చిన వాళ్ళు చదవండి, చదువు రాని వాళ్ళు వాళ్ళతో చెప్పండి. అందరు చదవండి అన్నమాట. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవక్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవల వలన రాపట్టుకోవచ్చు. ఎలా? ప్రవక్తన ఎలా ఉంది, నువ్వు ఎలా నడుస్తున్నావు? వంకర టింకరగా గొర్రె నడుస్తే బెత్తముతో ఒక పీకు పీకి అటెల్లాలమ్మా అని చెప్తున్నావే. కుటుంబాన్ని రాపట్టుకోవచ్చు, అది నీ ప్రవక్తన ద్వారానే ఉంది. నువ్వు ఎలా నడుస్తున్నావు? పవిత్రత ప్రవక్తన చూచి పవిత్రత కలిగి మనం ఉండగలగాలి, పరిశుద్ధత కలిగి మనం జీవించగలగాలి. అప్పుడే మన యొక్క ప్రవక్తను చూసి అనేక మందిని దేవుడి సన్నిధికి నడిపించగలుగుతాం. పాస్టర్ గారు ఈ వారం నీతో పాటు ఇంకొకరిని తీసుకొని రమ్మంటే నిన్ను చూసి ఎవరైనా వస్తారా? నిన్ను చూసి ఎవరైనా వస్తారా? నీ ప్రవక్తను చూసి బయటోళ్ళతో పక్కన పెట్టు, ఇంట్లో వాళ్ళు వచ్చేలాగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఎలా వస్తారంటే నీ ప్రవక్తను సరి చేసుకో. వస్తున్నాం వెళ్తున్నాం కాదు, ఆయన కాచుతున్నాడు ఎక్కడ తప్పిపోతావనని. కరెక్ట్గా ఉండాలి, పరిశుద్ధత కలిగి మన నడవడి కూడా ఆయనకు నచ్చే విధంగా ఉంటేనే అనేక మందిని మనం నడిపించగలుగుతాం. ప్రార్థన చేద్దామండి, అందరం ప్రార్థన చేద్దాం. నీ ప్రవక్తన ఆయన కాచుతున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెడుతున్నాడు. నువ్వు న్యాయముగానే బ్రతుకుతున్నావు ఈ లోకంలో, అన్యాయముగా అనేక మాటల చేత నిన్ను గాయపరుస్తున్నారని బాధపడు మాకు. ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు నువ్వు ఎటువంటి వాడువో, నీ న్యాయాధిపతికి తెలుసు నువ్వు ఎటువంటి వాడువో ఎటువంటి దానివో. ప్రార్థించు. నీ ప్రవక్తను చూసి
నీ కుటుంబాన్ని నడిపించుకునే విధముగా ఉండాలి. నువ్వు ఈ రోజున ఏ పాపము చేస్తున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. ఎవరితో చాటింగ్ చేస్తున్నావో చూస్తున్నాడు. ఎవరితో వ్యర్థమైన వీడియో కాల్ మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. అక్రమముగా ఏమి చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీ ప్రవక్తని కాచుతున్నాడు కాబట్టి. ఈ రోజున నువ్వు ఏ తప్పు చేయని దానివి, ఏ తప్పు చేయని వాడివైతే నీ భర్త ఎందుకు రావట్లా దేవుడి సన్నిధికి? నీ కుటుంబం ఎందుకు రావట్లా? ఆయన నీ ప్రవక్తని కాచుతున్నాడు. నీ ప్రవక్తనలో ఏదైనా సరి చేసుకోవాల్సి ఉందా అడుగు. నీ నడవలసిన త్రోవలు ఎటువంటి త్రోవలు, ఎటువంటి మార్గంలో నువ్వు వెళుతున్నావో ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దామండి, కళ్ళు మూసుకొని. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడు ఎంతగానో మాతో మాట్లాడిన దేవుడు ప్రభ, మమ్మల్ని బలపరిచిన దేవుడు నాయన. అవునయ్యా, న్యాయము తప్పిపోకుండా ప్రభ కనిపెడుతున్న దేవుడు నాయన. మా ప్రవక్తను నాయన చూసి మమ్మల్ని కాచుతున్న దేవుడు ప్రభ. మీ ఎప్పుడు నీ సన్నిధిలో నాయన పరిశుద్ధత కలిగి జీవించాలయ్యా. మేము నీ సన్నిధికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా నీ ప్రవక్తను చూచుకొని రమ్మంటున్నావయ్యా. మేము జాగ్రత్త కలిగి నీ సన్నిధిలో నాయన మా ప్రవక్తని కనిపెట్టుకునే వారిలాగా ఉండాలయ్యా. పవిత్రత కలిగి జీవించే వారిలాగా ఉండాలయ్యా. అనేక మంది నీ సన్నిధి నడిపించే వారిగా ఉండాలి ప్రభు. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందరని నజరేతుడైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.